సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తాం. సాయి నువ్వు ప్రాంక్ చేయి, ఒక రేంజ్ లో ప్రాంక్ చేసాం అనుకోండి నీకు ఒక పాయింట్ ఇచ్చేస్తాను. ఓకే అక్క, కానీ ఒక్క నిమిషం కీ తీసుకొని వస్తా. ఎందుకు? షో స్టార్ట్ చేద్దాం అన్నా కదా. సో మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. హలో హలో సార్, we are calling from our bank, sir. చెప్పండి Sir, our bank is providing mutual fund loans. So you are interested to have such kind of loan, sir? నాకు ఇంట్రెస్ట్ లేదండి. సార్ తీసుకోండి సార్, ప్లీజ్ సార్. ఫస్ట్ డే సార్ ఉద్యోగంలో ఇవ్వకపోతే బాగుండదు సార్, ప్లీజ్ సార్ తీసుకోండి సార్. పర్లేదండి, నాకు లేదండి లోన్. సార్ మా మమ్మీకి బాగాలేదు సార్. సార్ మా మమ్మీకి బాగాలేదు సార్, నేను ఒకవేళ ఇది చేయకపోతే నా జాబ్ అవుతుంది సార్, ప్లీజ్ సార్. మీ మమ్మీ బాగోపోతుంది ప్లీజ్ సార్. ఎవరి మమ్మీ అయితే సార్, మమ్మీ అందరికి మమ్మీ కదా సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ అవునండి, మీ మమ్మీ బాగోపోతే మీ ఆఫీస్ శాలరీ ఇస్తారు కదండి. సార్ అలా కాదు సార్, నాకు బ్యాంక్ లో శాలరీ రావాలంటే ఫస్ట్ నేను ఏదో ఒకటి ఓపెన్ చేయాలి సార్ కాల్. సో మీకు చేశాను, మీరు అదృష్టవంతులు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. మా చెల్లికి హార్ట్ లో ఓన్ సార్, మా చెల్లికి హార్ట్ లో ఓన్ సార్. మా డాడీ బ్రైన్ సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. నేను జాబ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్ తీసుకోండి సార్. లోనే కదా సార్. మీ మమ్మీ బాగాలేదంటారు, డాడీ హార్ట్ లో ముగ్గురుకున్నాయి సార్. లేదండి, నేను కొన్ని తర్వాత చచ్చిపోతాను. సో అందుకే మీరు లోన్ తీసుకుంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఏం పర్లేదండి, అంటే మీకు నిమిషం ఉంటే మీకు వచ్చి డబ్బులు వస్తాయి కదండి. లేదు సార్, నాకు క్యాన్సర్ ఉంది సార్. నాకు క్యాన్సర్ ఉంది సార్, ఇంకా 4 months సార్, ప్లీజ్ సార్. సార్ ఆ 4 months లో ఏదో ఒకటి చేయాలి సార్. ఆ 4 months లో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సార్ కష్టపడుతున్నాను సార్, ప్లీజ్ సార్. ఇంకెవరికైనా కాల్ చేయండి, నా దగ్గర ఇంట్రెస్ట్ లేదు సార్. ఎందుకు సార్ అట్లా చేస్తారు? మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఇలా ఉంటే మీరు ఇలా చేస్తారా సార్? మీ తమ్ముడు అనుకుని హెల్ప్ చేయండి సార్. ఎందుకు సార్ ఇట్లా చేస్తారు సార్? లోన్ మా వాళ్ళు ఇస్తున్నారు సార్, మీరు పైసలు పెట్టట్లే కదా సార్. హలో సార్, లోన్ మా వాళ్ళు ఇస్తున్నారు సార్. మీరు ఆనందం చెప్పేది అనుకున్నా, మీరు లొడలో మీరేం మాట్లాడాలి చెప్పండి సార్. లోన్ మా వాళ్ళే క్లియర్ చెప్తే నేను క్లియర్గా మీకు సమాధానం చెప్పాలి ఉంటుంది సార్. లోన్ మా వాళ్ళే ఇస్తున్నారు, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాంక్ వచ్చేసి మీరు సైన్ ఉన్న 2 photographs ఇస్తే సరిపోతుంది సార్. అవునా అండి, మీరు ఏమన్నా ఈవినింగ్ వాకింగ్ జరుగుతా మాట్లాడుతున్నారా ఏంటండి? లేదండి, మార్నింగ్ వాకింగ్ మాట్లాడుతున్నారు. పరిగెత్తుకుంటే ఎవరో జనం నుంచి ఎవరో మిమ్మల్ని నెట్టుకున్నట్టు. సార్ మా మేనేజర్ పుష్ చేస్తున్నారు సార్ నన్ను, దీన్ని ఏమంటారు, పక్కా లోన్ కావాలి అని చెప్పేసి. లేకపోతే పని మీ మేనేజర్ తీసుకోమని చెప్పండి. లోన్ మా మేనేజర్ ఆల్రెడీ 10 తీసుకున్నారు సార్, ఏం చేయాలో అర్థం కాక. 11 తీసుకోండి, ఏం పర్లేదు సార్. తీసుకున్నారు ఇప్పుడు మీరు చేసి 11 కూడా తీసుకోండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ కూడా మీ మేనేజర్ చెప్పండి, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఆ జిల్లాలో వర్క్ చేస్తున్నట్టు ఎంప్లాయీ అన్న ప్రాబ్లం ఉంటే మీ మేనేజర్ రెస్పాన్సిబుల్ ఉండదు కదండి. సార్ మీరు నైట్ రన్నింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు సార్. లేదు సార్, మీ మాటలు అట్లనే ఉన్నాయి. అదంతా కాదు సార్, మీ తమ్ముడు అనుకొని తీసుకుంటారా తీసుకోరా? అంటే బహుశా నాకు తెలిసి మీరు ఇంత స్పీడ్ గా మాట్లాడటం వల్ల నేను కూడా మాట్లాడటం జరుగుతుందండి. నా వల్ల మీరు ఇంపాక్ట్ అవుతున్నారు, కానీ నా వల్ల మీరు లోన్ తీసుకొని అంటున్నారు. అవునండి, తీసుకోనండి సార్. ప్లీజ్ సార్ తీసుకోండి సార్. చెప్పలేదు సార్ మా ఇంట్లో ప్రాబ్లం అని చెప్పి. మీరు అసలు ఎంత వస్తున్నారంటే వేస్ట్, మీ టైం వేస్ట్ అవుతుంది. బదులు మీరు వేరే కాల్ తీసుకోవడం బెటర్ అండి. సార్ ఖాళీ ఉండే బదులు కాల్ మాట్లాడమన్నారు సార్ మా మేనేజర్ గారు. సరే సరే, ఆ లోన్ విషయం కావాలి లేదని చెప్పండి కదా. మీకు అంత ఖాళీగా ఉంటే నేను మాట్లాడుతున్నాను. ఇంట్లో అందరు బాగున్నారా సార్? అండి ఓపెన్ చేద్దామా సార్? మీరు మస్ట్ టైం పాస్ చూస్తుంటారా? చూస్తానండి సార్. మేము మస్ట్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. కాజల్ చైతుతో నేను అనన్య ప్రాంక్ చేస్తున్నాం సార్. ఎగ్జాక్ట్లీ, వి కాలింగ్ ఫ్రమ్ మస్ట్ టైం పాస్. హలో భయ్యా, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్. హాయ్ చైతు భయ్యా. హాయ్, మీ పేరు? నా పేరు వినయ్. ఆ మస్ట్ టైం పాస్ ఇలా వెన్స్డే స్పెషల్ లక్కీ కాలర్స్ తో, అలా లక్కీ కాలర్స్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కాలర్స్ మిస్టర్ సాయి నేను ప్రాంక్ చేయడానికి ట్రై చేశాడు. చాలా ట్రై చేశాడు, పాపం కుదరలేదా? అసలు ఏమనుకున్నావు కాల్ రాగానే? ఆయన 2 photographs రెడీగా ఉన్నాడు ఆయన. అబ్బా లేదండి, నాకు అర్థం అయిపోయింది. అసలు జనరల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ ఎవరో ఒకరు ఫోన్ చేసి ఇలా మాకు లోన్ తీసుకుంటారా చెప్తా ఉంటారు. సో అలాంటిదే అనుకున్నాను. ఇంకా తన పాపం కాకపోతే ఏంటంటే బ్యాంక్ తీసాడు కాబట్టి తనకి చాలా కష్టం, కుదరలేదు అసలు. చాలా ట్రై చేశారు కానీ కుదరలేదు. స్టార్టింగ్ లో కొంచెం నువ్వు స్టార్టింగ్ లో కొంచెం నమ్మావు కాబట్టి నువ్వు కొంచెం ప్రాంక్ అయినట్టే. కవరింగ్ ఏం వద్దులే, అక్కడ అయిపోయింది. అక్కడ నీకు అర్థమట్లేదు ఆపేసి వినయ్ క్లియర్ కట్ గా ప్రాంక్ చేయడానికి ట్రై చేశాడు కానీ ప్రాంక్ సక్సెస్ అవ్వలేదు, అంతేగా? అంతే అన్న. ఇందులోనే కన్ఫ్యూజన్ అన్న, ఎట్లా లోన్ తీసుకోలేదు. సాయి భయ్యా. ఓకే సాయి, ఏదన్నా ఏదో లైట్ గా నీకు 2% ఇస్తున్నాలే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు. మా ఊరు ట్రై చేసి ప్రాంక్ చేయడానికి బట్ సక్సెస్ అవ్వలేదు. బట్ దెన్ నువ్వు మాట్లాడినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye bye.
ఓకే ఓకే చెప్పు Thank you. bye. 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 ఎందుకురా పాపం Bye, bye, bye. కొట్టేస్తావు?